ఇంత స్టార్డమ్ వచ్చాక కూడా ఓకే మీకంటూ ఒక స్టార్డమ్ వచ్చింది, ఏ రేంజ్ వచ్చి ఒక స్టార్డమ్ వచ్చింది కదా, ఇంత వచ్చాక కూడా మీరు స్టిల్ ఇంకా సిద్దిపేటలోనే ఉంటున్నారు. ఉండడం వరకు ఓకే, బట్ ఇప్పటికీ కూడా మీరు హైదరాబాద్ రావాలంటే ఆర్టీసీ బస్సు ఎక్కొస్తారు, అది కూడా ఖర్చీఫ్ కట్టుకొని ప్యాసింజర్స్ మధ్యలో కూర్చొని వస్తారు. ఎందుకు ఇంకా అలా? అంటే దానికి రకరకాల కారణాలు. ఒకటి, నాకు అనుకూలంగా డ్రైవర్ లేకపోవడం అవ్వచ్చు, డబ్బులు లేకపోవడం కూడా కావచ్చు ఇప్పుడున్న పొజిషన్లో. కొంచెం బస్ జర్నీ ఇష్టం నాకు. అంటే నేను వెళ్ళాలనుకున్న టైంకు ఎలాగోలా వెళ్ళాలనేదే నా తపన. డ్రైవర్ లేడని, కార్ లేదని, టైంకు రాలేదనేది కాదు. నేను చేరాల్సిన గమ్యం చేరాలనేది. దానికి ఎలాగైనా వచ్చేస్తాను నేను. అంటే మీకు మరి అంటే ప్యాసింజర్ అంటే గుర్తుపడదని ప్రాబ్లం అన్నా, ఖర్చు కట్టుకోవడం అన్నా, అంతేనా? అంటే జస్ట్ కొంచెం ఎక్కేంత వరకు ఇంత మట్టుకు పెట్టుకుంటా, ఇంకా దాని తర్వాత తీసేస్తా. ఇంకా వాళ్ళతో పాటు జర్నీ చేస్తుంటే వాళ్ళ షాక్, హ్యాపీనెస్. ఒక 2-3 టైమ్స్ అయితే మధ్యలో బస్సు ఆపేశారు. ఎందుకు? సంపూర్ణ బాబు బస్సులో ఉన్నాడు అని చెప్పేసి. అంటే ఎక్కడ సీట్ ఉంటే అక్కడ వెనకాల ఎక్కడో ఓసారి మనం అనుకూలంగా ఉండేది అంతా. వెళ్ళి కూర్చున్న తర్వాత బస్సు రన్ అవుతుంది. ఇంకా సరే అని చెప్పేసి ఆ ఖర్చు అలా జారీ కిందకి వచ్చేసింది. అందులో ఒకరు గుర్తుపెట్టారు, సార్ మీరు సంపూర్ణ బాబు. అవునండి అన్న. సార్ మీరేంటి సార్ బస్సులో అన్నాను. నేనేమో నేరస్తున్నా అంత అలా అడిగేవేంటే అన్న. కాదు సార్ మీరు ఇలా బస్సులో రావడం అన్నారు. బట్ నాకు బస్ జర్నీ ఇష్టం ఒకటి. అంటే కొంచెం ఆ డ్రైవర్ అందుబాటులో లేడు అని చెప్పేసిన తర్వాత మధ్యలో అది అలా 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 డ్రైవర్ వరకు తెలిసింది. డ్రైవర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పాప మాకు ఫ్యాన్ అంట. సార్ మీరు మా బస్సులో ఎక్కారు సార్ అంటాడు అతను. అయ్యా అసలు అది ఫస్ట్ చాలా ఎక్సైట్మెంట్. బస్సు మధ్యలో ఆపేసి ఫోటోలు దిగి చేసి, ఆ బస్సు ఆగితే వెనకొచ్చే బండ్లు ఏమనుకుంటుంది, బస్సుకి అది ప్రాబ్లం అయింది అనుకుంటుంది. ఏమీ లేదు, జస్ట్ ఊరికనే ఆపేమని అక్కడి నుంచి వెనక సీట్ నుంచి ముందు సీట్లో కూర్చోబెట్టి చాలా హ్యాపీగా జరుగుతుంటుంది. అదో అంటే ఒక నరసింహాచారిగా ఎలాగైనా తిరిగిన వాడిని టాప్ మనకు బస్సులో కనపడితే ఆ ఎగ్జైట్మెంటు, ఆ ఆనందం అనేది మళ్ళీ నేను ఎప్పుడో కావాలనుకున్నప్పుడు అది దొరకదు, అలా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుద్ది. అటువంటిప్పుడు ఇంకా నాకు బస్సులో జర్నీ చేయడం అనేది చాలా ఇష్టం. ఓకే. అండ్ అంటే మీరు నాకు తెలిసి మీరు సపోజ్ ఒక షూటింగ్ అవుతున్నప్పుడు అప్పటి వరకు ఆ సాంగ్లో అసిస్టెంట్ పొంటాడు, అసిస్టెంట్ మళ్ళీ గొడుగు పట్టుకుంటాడు. ఎప్పుడైతే ప్యాకప్ అని చెప్పారో షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేసి బైక్ కొన్ని ఎవరిని పడతాలని లిఫ్ట్ అడిగేసి, అన్న నన్ను కొంచెం జూబ్లీ హిల్స్ స్టేషన్లో డ్రాప్ చేస్తారా అని చెప్పేసి బస్సు ఎక్కి మళ్ళీ సిద్దిపేటకి వెళ్ళడం అన్నది. అంటే అలా ఏముండదు, షూటింగ్లో అదంతా ఉంటుంది, అదంతా ఒక ప్రక్రియ. అవును, దానికి ఎవరము అక్కడ ఉన్నాయి అవి అనుభవించాలి. అసిస్టెంట్ ఉంటాడు, ఎందుకంటే అక్కడ నా 2 కళ్ళు అయితే నన్ను చూసేటి అక్కడ 100 కళ్ళు. నేను థియేటర్ నుంచి వస్తే 1000 కళ్ళు. ఇక్కడ 100 చూసినవి నెక్స్ట్ లెవెల్ చూడవు. ఇక్కడ 100 కళ్ళల్లో పడ్డ కష్టం 1000 కళ్ళు చూడవు. అదే అంటే ఒకదానికి చాలా వ్యత్యాసం ఉందని. ఇదొక వర్క్, కాస్ట్లీ పనోడు అనేది నా ఉద్దేశం. ఒకసారి మోహన్ బాబు గారు చెప్పారు, ఏమైనా టైంకి వెళ్తావా అంటే, గురుగారు వెళ్తాను గురుగారు. టైంకి వెళ్ళు, నువ్వు ఒక కూలోడివి, అతి కాస్ట్లీ కూలోడివి. టైం సెన్స్ అనేది ఉండాలి. 6 గంటలకు వస్తా 6 గంటలకు వెళ్ళు, 8 గంటలకు వస్తా 8 గంటలకు వెళ్ళు, 6 గంటలకు ప్యాకప్ వెళ్ళిపో. నువ్వు వెళ్ళి మేకప్ వేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి, వాళ్ళు షూటింగ్ చేయకపోయి నీ ధర్మం అది. 1 గంటకు చేయని, నీకేం లాస్ లేదుగా. ఇలా ఒకరోజు గురుగారితో డిస్కస్ చేసినప్పుడు ఇదంతా చెప్పాడు. అప్పటి నుంచి ఇంకా ఇప్పుడు ఎవరన్నా సరే ఎన్ని గంటలకు వస్తారు మీరు అంటే, ఎన్ని గంటలకు రావాలండి అంటే 7 అన్నారు అనుకోండి, నేను ఒక 1/2 అవర్ అటు ఇటు చెప్తా. ఇంకా నేను ఎక్కడ ఉంటానో క్లారిటీ ఉండదు కాబట్టి, సార్ 7:30 వరకు వస్తాను సార్ అని 7కే ఉంటా. సేఫ్ సైడ్ ఒక 1/2 అవర్ అలా పెడతా. వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. మీకు ఉంది ఓన్ కార్ ఉంది కదా? ఉంది కారు. మీకు డ్రైవింగ్ వచ్చు రాదా? డ్రైవింగ్ వచ్చు, మరి ఎందుకు? కానీ అంటే ఎక్కడన్నా చిన్న నాకెవరన్నా వచ్చి తగిలినా, నేను ఎవరికైనా తగిలినా నేనే అయిపోద్దిని. ఎక్కువ డ్రైవ్ చేయడానికి డ్రైవ్ చేస్తా కానీ చాలా స్లోగా వెళ్తా.
నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి సిద్దిపేట వెళ్ళాలనుకున్నప్పుడు డ్రైవర్ లేక నేను డ్రైవ్ చేసినప్పుడు 3.5 hours పట్టుద్ది. ఓకే. డ్రైవర్ ఉంటే 2 గంటల్లో తీసుకెళ్తాడు. ఇంకా నేను హాయిగా గ్లాస్ దింపుకొని బయట అలా చేయబెడుతూ పక్క నుంచి వెళ్ళిపోతుంటా. అదో సరదా. ఓకే. నేను రావాలనుకున్న మధ్యాహ్నం వరకు రావాలనుకున్నా అనుకోండి, 8-9 గంటలకు బయలుదేరుతా. అంటే 3.5 గంటలు వస్తా ఒక్కనే అయితే. ఇక మామూలుగా డ్రైవర్ ఉంటే వచ్చేస్తాడు. అంటే మీరు ఎంత మామూలు వ్యక్తి అంటే, ఒకసారి ఇప్పుడు గుంటూరులో ఒక బిజినెస్ పర్సన్ ఏదో ఫస్ట్ టైం మిమ్మల్ని స్టార్ హోటల్ తీసుకెళ్ళారంట. అదే మీ జీవితంలో ఫస్ట్ టైం స్టార్ హోటల్ చూడడం. అవును. అక్కడ మీరు ఏసీతో పడ్డ తిప్పలు అదొకసారి. అంటే ఒకరోజు గుంటూరు ఎక్స్ఎమ్మెల్యే వెంకట్రావు సార్ హైదరాబాద్లో ఫోన్ చేశాడు. ఓకే. ఫోన్ చేసి అలా అంటే ఎవరండి అంటే, అమ్మ నేను ఇట్లా గుంటూరు ఎక్స్ఎమ్మెల్యే వెంకట్రావు చెప్పండి అన్న. ఒకసారి మిమ్మల్ని కలవాలమ్మా ఎక్కడున్నా అన్నాడు. నేను అప్పుడు ఊరు వెళ్తున్నానండి, నేను సిద్దిపేట వెళ్తున్నాను, వచ్చిన తర్వాత కలుస్తాను అన్న. తర్వాత డౌట్, ఆ ఎమ్మెల్యే నాకు ఎక్స్ఎమ్మెల్యే నాకు ఎందుకు ఫోన్ చేస్తాడు, ఎవడో చేస్తుంటాడు, అదే ఉండే నాకు మైండ్లో. సర్లే అని ఎక్స్ఎమ్మెల్యేని ఫీడ్ చేసుకుని మళ్ళీ కాల్ వస్తుందేమో అని మళ్ళీ 2-3 డేస్కి మళ్ళీ చేశాడు. చేసి అమ్మ ఎక్కడ ఉన్నావు అమ్మ అన్నాడు. అప్పుడు అన్నపూర్ణ లైటింగ్ జరుగుతుంది. సరే ఇట్లా అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నా అన్న. వచ్చి చెప్పా ఇట్లా గుంటూరు ఎక్స్ఎమ్మెల్యే అంటే ఫోన్ చేస్తున్నాడు, నన్ను కలవాలంట నా. అంటే ఎందుకు, వీళ్ళు కూడా షాక్, ఎందుకు అతను ఎందుకని ఏమో తెలియదు, కలవాలంటాను. సరే అమ్మ అన్నపూర్ణ స్టూడియోలో ఉన్నాను సార్ అని. సరే నాకు కారు పంపిస్తున్నా, మా ఇంటికి రామ్మ అన్నాడు. అసలు ఏంటి కారు నాకు ఎందుకు పంపుతుండు అంటే ఒక భయం. మొహము తెలియదు, ముక్కు తెలియదు, నాకు కారు పంపించడం ఏంటి అనుకుంటే అనురాగ్ అన్న అని ఉంటాడు, మాతో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్న వ్యక్తి. ఆయన సరదాగా పోయి చూసొద్దాం అన్నాడు. అతను కూడా సరేనా మీరు రండి నాతోటి అని చెప్పిన వచ్చిండు. అన్నపూర్ణ స్టూడియో దగ్గరికి జాగ్వార్ కారు వచ్చింది. బయటకు వచ్చి అప్పుడు మేము నాన్నోళ్ళు తిరుగుతుండే వాళ్ళు. బయటకు వచ్చి సార్ బయట అన్నపూర్ణ స్టూడియో బయట ఉన్నా సార్ అంటే, అమ్మ 9999 కారు ఉంటుంది చూడమ్మా అన్నాడు. చూసేసరికి అంటే ఆ జాగ్వార్ అనేది కూడా మనకు తెలియదు. ఎంట్రా బాబు అని చూసి పక్కన ఉంది కారు. అనురాగ్ అన్న షాకు, ఏంటి సంపు జాగ్వార్ కారు, ఈ కారు వాళ్ళు ఎవరు నాకు ఇంతవరకు ఫ్రెండ్షిప్ లేరు, నీకు జాగ్వార్ కారు పంపించింది అన్నాడు. ఇంకా కొంచెం టెన్షన్ పెరిగిపోయింది. ఏంటి ఎంత పెద్ద కారు పంపిండు, అసలు నాతో ఏం పని. సరే పదా ఏమో చూద్దామని చెప్పేసి తన తోడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కూర్చోబెట్టుకొని, అమ్మా బాగుందమ్మా, ఏంటమ్మా, ఎక్కడమ్మా, ఏందమ్మా అంటే తనకు చెప్పేశా. సరే ఇది సో అండి నా పరిస్థితి ఇది, నేను ఇది అన్నీ చెప్పి ఇట్లా సినిమాలు అన్నీ చెప్పేశా. ఓకే అమ్మా అని అప్పుడు అతను ఒక 2 లక్షలు ఇచ్చాడు. దేనికి? పబ్లిసిటీ వాడుకోమని, జస్ట్ ఫ్రెండ్లీగా ఉంచుకోమని. ఓకే. అది తీసుకొని వచ్చినాం. మళ్ళీ తర్వాత ఇంకా అప్పటి నుంచి మధ్యలో లంచ్కు డిన్నర్కు పిలిచేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళ బాబు వాళ్ళ మేడం అందరు కొంచెం వాళ్ళ ఎక్కువ చక్రి గారు బాగా క్లోజ్, మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు, పెద్ద వంశీ గారు చాలా క్లోజ్. వీళ్ళందరూ కొంత సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చాలా క్లోజ్. ఇంకా బాగా అలా ఎప్పుడన్నా చిన్న ఫంక్షన్ అయినా ఏదైనా పిలిచేవాడు, సంపూ రానా అని. నేనంటే చాలా ఇష్టం. గుంటూరు రామ్మన్నాడు, డ్రైవర్ నుంచి వెహికల్ పంపించిండు. అంటే ఇంకా అటు హృదయకాలేమో సక్సెస్ తర్వాత మళ్ళీ రెండోసారి వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ అసలు ఎప్పుడు వెళ్ళలే, మనకు అంత అటు పని లేదు, ఎవరు లేరు అక్కడ. వెళ్ళాం 5 స్టార్ హోటల్ తీసుకెళ్ళి నైట్ హోటల్లో 1-2 ఎంత అయింది, పోయి పడుకున్నాం. ఎవరు లేదు సార్ లేడు, సార్ అక్కడే ఉన్నాడు. ఒక్కరే నా డ్రైవర్ ఇచ్చి పంపించిండు హోటల్ అని చెప్పిండు. హోటల్కి వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం కాసేపు అయిన తర్వాత చలి, మా ఏసీ ఎలా పనిచేయాలో తెలియదు. అబ్బా ఇంకా నా బాధ చెప్పరాదు. ఇప్పుడు ఇలా ఏసీ ఉంటే ఇక్కడ బెడ్ ఉంటుంది కదా, ఆ బెడ్ పక్కన వెళ్ళి పడుకున్నా, కొంచెం తక్కువ వస్తుంది కదా గాలి అని. అంటే ఏసీ అంటే ఫస్ట్ టైం ఏసీ ఎలా బంద్ చేయాలో కూడా తెలియదు. ఒంటి మీద ఒక డ్రెస్, బ్యాగ్లో డ్రెస్ పెట్టుకొని పోయిన ఆయన అక్కడ 4 రోజులు ఉంచాడు. నెక్స్ట్ డే డ్రెస్ ఉతికి అక్కడ ఆరేసా. వాళ్ళు వచ్చి క్లీనింగ్ అని వచ్చి, సార్ ఏంటి ఇది ఉతికానండి అన్న. సార్ మాకు చెప్తే ఉతుకుతా అంటే అది కూడా తెలియదు. అంటే వాళ్ళు ఉతుకుతారా లేకపోతే వాళ్ళు ఉతికిస్తారా
ఏమీ తెలియదు. సరే రమ్మన్నాడు, వచ్చాం అంతే. టప్మని కట్ చేస్తే 5 స్టార్ హోటల్లో రూము. తర్వాత అక్కడ పొద్దున్నే ఓ మంచి కారు, అక్కడ నుంచి వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళడం, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్రెండ్స్ని అందరిని పరిచయించి ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి, చాలా పెద్ద ఫ్యాక్టరీ అంతా చూసి ఒక 4 రోజులు ఉండి, అప్పుడే ఫస్ట్ టైం దుర్గమ్మ దర్శనానికి వెళ్ళి, దుర్గమ్మ దర్శనం అంటే నేను నాగర ఎంత 200 రూపాయలు ఎంత ఉన్నాయి అప్పుడు. ఈయన సడన్గా ఫోన్ చేసి వస్తానికి అవే 200 పెట్టుకొని వెళ్తే, సరే ఇట్లా దుర్గమ్మ దర్శనానికి వెళ్తాను సార్ అంటే, ఎప్పుడు వెళ్తావు చెప్పు సార్, పొద్దున వెళ్తా. సూపర్, నువ్వు ఎప్పుడు వెళ్తా అంటే అప్పుడు రేంజ్ రోవర్ కార్, ఆ కార్ ఇచ్చే డ్రైవర్ని ఇచ్చి, నేనేమన్నా గల్లలే వస్తానేమో అని చెప్పేసి ఒక 1000-1500 డ్రైవర్కి ఇచ్చి పంపించాను. అక్కడికి వెళ్ళగానే డ్రైవరు పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ కొనుక్కొస్తే నా దగ్గర డబ్బులు లేవు, అన్నీ కొనుక్కొచ్చాడు. డబ్బులమ్మా అని, మామూలు డబ్బులమ్మా అని. సరే సార్ ఇచ్చేయండి సార్ అన్నాడు. ఇద్దరు దర్శనానికి వెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో ఆ రోజు 100-200 వేసినాయి కూడా తల డబ్బులే వేసి దండం పెట్టుకొని వచ్చి ఒక 2-3 డేస్ ఉండి వచ్చేసా. ఏంటి ఆయన పేరేమన్నారు? వెంకట్రావు. ఇప్పటికీ పాపం నాకంటే కొంచెం సార్ కొంచెం ప్రాబ్లం ఉంది అంటూ కూడా, సరే అమ్మా తీసుకోపోమ్మా, ఎద్దులే అమ్మా, బాగుండమ్మా, రాణి అమ్మ, సినిమాలు చేయమ్మా, ఎన్ని రోజులమ్మా వెయిటింగ్ అని చాలా చాలా మాట్లాడతారు. ఇప్పటికి కూడా వెళ్తుంటాం. ఒక 10-15 డేస్ బ్యాక్ కూడా వెళ్ళి, సార్ కొంచెం డబ్బులు సార్ అంటే, సార్ తీసుకోపోమ్మని ఇచ్చాడు. ఖర్చులకు లేవండి ఇచ్చాడు, అంత క్లోజ్.